సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాం. సర్వభూషణ్ 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 మీరు చూసిందంతా జడ్జి గారికి చెప్పండి. అయ్యా, నా పేరు సర్పభూషణం అండి. మాది ఈ మండలంలోనే జమీందారి కుటుంబం అండి. మా తాతగారు, మా నాన్నగారు, మేము కూడా ఈ మండలంలో ఉన్న భూములన్నీ కూడా పేదలకు దానంగా ఇచ్చి ఉన్నామండి. ఆ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిసి ఎంఆర్ఓని కలుద్దామని ఆఫీస్కి వెళ్ళానయ్యా. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఎంఆర్ఓ గారు ఆఫీసులో లేరయ్యా. అట్నుంచి అటే తిన్నంగా ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఫోన్లో ఉన్నటువంటి వ్యక్తి సొంత వదిలితోనే అక్రమ సంబంధం. అయ్యా జడ్జి గారు, ఇలాంటి వాడు ఈ సమాజానికే చాలా ప్రమాదం. అటువంటిది సొంత వదిలితోనే ఇదయ్యా నేను చూసింది. యువరానా, మరొక సాక్షిని ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాం. నాగభూషణ్ 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 నువ్వేం చూసావో జడ్జి గారికి చెప్పి భయపడకు. నువ్వు అయ్యా, నా పేరు నాగభూషణమయ్య. మా అన్న సర్పభూషణమయ్య. సర్పభూషణం అయ్యా, మా అన్న ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళి ఎంఆర్ఓ గారిని తీసి రమ్మన్నారయ్యా. ఎంఆర్ఓ గారి ఇంటికి వెళ్ళి వెంటనే ఆ తలుపు దగ్గరికి వెళితే ఏదో సౌండ్ వినబడుతుంది. ఏంటిది అని చూస్తే ఆ బోనులో ఉన్న వ్యక్తి ఆ ఎంఆర్ఓ గారిని మెడ పట్టుకొని కత్తి పట్టుకొని పొడుస్తున్నాడయ్యా. అయ్యా, అది చూస్తుండగా వాళ్ళ వదిలిగా అరిచి నాగభూషణం ఎంఆర్ఓగా భార్య అబద్ధం చెప్తున్నాడు. అయ్యా విని తర్వాత మాట్లాడితే కానీ నువ్వు ఆవేశపడకుండా కన్న తండ్రి లాంటి మా అన్నను మా వదినను పట్టలు పెట్టుకున్న మార్కులు కళ్ళ ముందే అబద్ధాలు చెబుతుంటే ఎలా ఊరుకోమంటారు ఎవరైనా? అయ్యా, ఈయన ఎంఆర్ఓ గారు ఆవిడ వచ్చి, బాబు మనం చేసింది తప్పు, ఆయన్ని ఏమీ చెయ్యకని ప్రాధేయపడిన ఆయన పెడలో వచ్చి కత్తి అది చూసిన వెంటనే నాకు భయం పుట్టుకొని వెంటనే ఎదురుగా ఉన్న కిల్లీ బట్టి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు మంచినీళ్ళు తాగానయ్యా. అక్కడ ఉన్న కాయిన్ బాక్స్ లో వేసి ఎస్పీ పృథ్వరాజు గారికి ఫోన్ చేసి ఆయన చేసిన అన్యాయం చెప్పానయ్యా. అదేనయ్యా నేను చూసింది. ఆయన వల్ల నాకు ప్రాణ రక్ష కల్పించమని కోర్టు వారిని కోరుకుంటున్నాను. అభిమన్యం, ఈ కోర్టుకి నువ్వు ఏమైనా చెప్పదలుచుకున్నది ఉన్నదా? ఏం చెప్తానయ్యా, ఏం చెప్తాను? కళ్ళ ముందే రాజకీయాన్ని, గోండాయుధాన్ని డబ్బుతో ముడిపడి నా వదినను అన్నయ్యను చంపిన వాళ్ళే వాటిల్ని నిజాలుగా
పచ్చి నిజాలుగా పలుకులు పలుకుతుంటే గుండెల్లో బాధ తప్ప ఏముందయ్యా నాకు. ఆ గోండాల కొడుకులు రైతులకి అండగా ఉండి ఈ ప్రజలకు సేవ చేయాలని మా అన్న తాపర్దయపడి నిండు ప్రాణాలు పోగొట్టుకుంటే అయ్యా వాళ్ళు ఎంత దారుణంగా నా మీద అబద్ధం ఆడారో మీకు తెలుసు కదయ్యా. చిన్న వయసులోనే కన్న తల్లిదండ్రులు యాక్సిడెంట్లో పోగొట్టుకున్నారు. తర్వాత మా అన్న కష్టపడి నన్ను పెంచి పెద్ద చేశాడు. మా అన్నయ్యకు పెళ్ళైన తర్వాత అభి ఉన్నాడు, ఇక మనకు పిల్లలు వద్దు అని కన్న కొడుకులా పెంచారయ్యా. అలాంటిది కన్న కొడుకుతోనే అక్రమ సంబంధం పెడుతున్నారయ్యా. నీచులు అక్రమ సంబంధం పెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉంటుందా అయ్యా? చెప్పండి, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా? సమాజాన్ని కాపాడవలసిన పోలీసులే నన్ను అంతు కూడా అంటున్నారయ్యా, అంటున్నారు. అసలు ఏ జరుగుతుందో ఈ సమాజంలో మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన అమ్మలు ఇంటి నుంచి బయటికి వెళ్తుంటే తిరిగి వచ్చే వరకు బిక్కు మరి ఎందుకు ఉంటున్నారు ఎవరానా? ఎందుకు ఉంటున్నారు? సమాజం ఎటు నుంచి ఎటు వెళ్తుందో ఒక్కసారి మీరు చూడాలి ఎవరానా, చూడాలి. అందుకే నా వదినను, నా అమ్మను చంపిన వాళ్ళని ఊరికినే వదిలిపెట్టను ఎవరానా, ఊరికినే వదిలిపెట్టను. పూర్తి సాక్ష్యాధారాలతో ఇదే బోరులో నించోబెట్టకపోతే నా పేరు అభిమన్యే కాదు. అందుకు అయ్యా నాకు కొంత సమయం ఇస్తే పూర్తి సాక్ష్యాధారాలతో నా క్లయింట్ అడిగినట్టు తగిన సాక్ష్యాధారాలతో న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి కొంత సమయం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. యువర్ ఆనర్, ముద్దాయి అభిమాన్యాన్ని రక్షించడానికి డిఫెన్స్ లాయర్ గారికి సమయం ఇస్తే కొత్త సాక్ష్యాలను సృష్టిస్తారు, నిరపరాధి అని వాదిస్తారు. యువర్ ఆనర్, నా సాక్ష్యాలను మరోసారి పరిశీలించి ఈ ముద్దాయికి ఇప్పుడే శిక్ష వేసి న్యాయాన్ని రక్షించాడు. దక్షాలు యువర్ తగిన సాక్ష్యాధారాల పరిస్థితుల మీదట ముద్దాయి ఉద్దేశపూర్వకంగానే సొంత అన్నయ్యను వదిలిను చంపేశాడని నిర్ధారించి ఇలాంటి వ్యక్తి ఈ సమాజంలో బ్రతకడానికి వీల్లేదు కావున ఐపీసీ సెక్షన్ 498, 366, 497 మరియు ఐపీసీ సెక్షన్ 303 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అయినది. ఎంత ఇదిగా చెప్పిన తర్వాత కూడా